హాయ్ సార్. హలో. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఈ సక్సెస్ మొత్తం సక్సెస్ హ్యాంగ్ ఓవర్ మీలో ఏం కనిపించట్లేదు, చాలా సింపుల్గా ఉన్నారు. సక్సెస్ అంటే ఏదన్నా సేమ్గా తీసుకోవడం అనేది కొంచెం అలవాటు. ఏంటి అసలు అనుకున్నారా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని? అంటే బిఫోర్ అంటే ఇది ఒక మత్తు వదలు సీక్వెల్ చేసేటప్పుడు అంటే అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని అంటే వర్కౌట్ అవుతుందని అయితే చిన్న కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అంటే ఈ రేంజ్లో నంబర్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంటే యునానిమస్ పాజిటివిటీ వస్తుంది అనేది కొంచెం అంటే ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంటే ఇది ప్రత్యేకంగా ఒక సీక్వెల్ కావడం వల్లనే ఇంత బజ్ వచ్చింది, ఇంత రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నారు. సీక్వెల్ అవటం ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్? అంటే ఓపెనింగ్స్ వరకు నాకు తెలిసి జనాలు థియేటర్ రావడానికి అఫ్ కోర్స్ యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత కంటెంట్ బట్టే ఉంటుంది. అంటే ఇది ప్లస్ మైనస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే కంటెంట్ బాగుంటే అది ప్లస్ అవుద్ది, లేదంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ కరే అంత లేదురా అనేది అది కూడా నెగిటివ్ అవ్వచ్చు. సో అవి రెండు మేనేజ్ చేసి బోత్ వేస్ వర్కౌట్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని అసలు అనుకోలే కదా? మామూలుగా అయితే అనుకోలే, కానీ చిన్నవైతే పెట్టా జస్ట్ చిన్న ఐడియాస్. ఇప్పుడు జీవా గారు ఎండ్లో ఒక డైరీ దొరికింది మైరాది అని, అజయ్ గారి క్యారెక్టర్ కూడా అంటే ఆ సినిమా వరకు ఓకే, కానీ ఎక్కడన్నా యూజ్ అవ్వచ్చేమో అని అలా కొన్ని పెట్టుకొని ఉంచా. కానీ మేజర్గా చేస్తే చేద్దాంలే, ఏమన్నా ఐడియా తడితే అప్పుడు చేద్దాం అని అనుకున్నా. కానీ అంటే ఇంత ఫాస్ట్గా అంటే కొద్ది లేట్ అయినా కూడా అసలు చేద్దామన్న థాట్ అంటే ఆర్గానిక్ వస్తే బాగుంటుంది అనేది ఐడియా. సో వచ్చింది. సాధారణంగా సీక్వెల్స్ అంటే పెద్ద హీరోలు సినిమాలు, పెద్ద సినిమాలు వస్తుంటాయి సార్. సీక్వెల్స్ చిన్న సినిమా రావడం చాలా రేర్. అది మీరు 5 years గ్యాప్ ఇచ్చారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మత్తు వదలరాను రీకలెక్ట్ చేసుకొని ఈ సినిమా చూడటం అనేది చాలా టఫ్. అంటే ఇన్ని ఓవర్కమ్ చేసి ఈ సినిమా ఈరోజు సక్సెస్ అయిందంటే మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు సార్? అంటే మేజర్ నాకు తెలిసి ఆడియన్స్కి అంటే ఆ ఫిలిం మీద ఉన్న అంటే బేసిక్గా ఓవరాల్గా ఆ ఫిలింకి ఉన్న వాల్యూ కానీ, రీకాల్ వాల్యూ కానీ, అది పంచిన ఎంటర్టైన్మెంట్ కానీ ఆడియన్స్కి బాగా మోర్ దెన్ ఎనీ ఆఫ్ అస్. దానికి ఒక బ్రాండ్కి ఒక వాల్యూ ఉండింది. సో అంటే అంత ఎక్సైట్, నేను అదే షాకే, అంటే అంత ఎక్సైట్ చేసింది వాళ్ళకి మళ్ళీ వచ్చి చూడాలని కూడా అనిపించింది. కాబట్టి సో మేజర్గా అంటే ఆడియన్స్కే ఇవ్వాలి. అంటే ఈ 5 yearsలో చాలా జరుగుతుంది. మామూలుగా చాలా కథలు వచ్చినాయి, తెలుగు సినిమా ట్రెండ్ మారింది. సో మళ్ళీ మీరు ఆ కథను మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది అంటే ఫస్ట్ ఏమైనా రిస్క్ అనుకున్నారా? అంటే పాయింట్ రాకముందు రిస్క్ లానే అనిపించింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఇంత రిస్క్ చేయడం, మళ్ళీ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, మళ్ళీ అది ఫస్ట్ పార్ట్ పోయినట్టు ఉంటుంది, చెడదొబ్బినట్టు ఉంటుంది, ఇలా ఎందుకు అన్న ఒక చిన్న థాట్ ఉండింది. కానీ ఒకసారి ఆ స్ట్రక్చర్ ఫామ్ అయ్యాక కాన్ఫిడెన్స్ వచ్చింది, లేదు వర్కౌట్ అవుద్ది అని. ఇంకోటి జానర్ కూడా ఏంటంటే ఇప్పటిదాకా రాలే, బడీ కాప్ జానర్, కామెడీ అనేది జానర్ లేదు, కొత్తగా ఉంటుంది అది కూడా. సో ఆ సీన్స్, ఆ హ్యూమర్ కూడా అంటే సెన్స్ చేసి ఓకే వర్కౌట్ అయ్యేది అని చెప్పి. సో అసలు ఈ మత్తు వదలరా కథ ఫస్ట్ పార్ట్ కథను పట్టుకొని మీరు చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగారా సార్? డైరెక్టర్ చెర్రీ గారికి లేదు, అంటే ఫస్ట్ అనుకున్న వెంటనే చెర్రీ గారికి చెప్పా. అంటే ఐడియా రాగానే చెర్రీ గారికి చెప్పారు. ఓకే, ఆయనకి నచ్చింది. ఓకే, అంటే ఆ సినిమాకు బడ్జెట్ లిమిటేషన్స్ కానీ అన్నీ ఉన్నాయి సార్. ఈ సినిమాకి అలాంటివి ఏం లేవు. బట్ ఏంటంటే క్వాలిటీ వైజ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే బడ్జెట్ అనుకున్న బడ్జెట్లో అయిందా, లేకపోతే మనకు సీక్వెల్ కదా డెఫినెట్గా అంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కోసం మీరు అంటే ఒక్క సెట్ ఆఫ్ బడ్జెట్ అనుకున్నా, ఇంచుమించు అంతే, 10-20% ఎక్కువ ఉండొచ్చు. కానీ అంటే ముందే ప్లాన్ చేసుకొని చేసిందే ఇంట్లో అవుద్ది ఇది అని. అంటే మేజర్గా సెట్ డిజైన్స్ అవి కొంచెం అవుద్ది అనిపించింది, అక్కడ కొంచెం 10-20% ఎక్కువైంది. అంటే ఈ కథకు శ్రీసింహాని, సత్యాని అంటే బాబు క్యారెక్టర్కి అతను శ్రీసింహాని, యేసు క్యారెక్టర్కి సత్యాన్ని సెలెక్ట్ చేసుకున్న రీజన్ అంటే పర్టికులర్గా వాళ్ళ కోసం రాసిన క్యారెక్టర్స్ కథ అయిన తర్వాత వీళ్ళు అనుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్కి సత్య అనుకునే రాసింది, యేసుదాస్ అనే క్యారెక్టర్ మా సత్యాన్ని అనుకునే రాసింది. బాబుది జస్ట్ కొత్త వాళ్ళతోనే వెళ్దాం అనేది ఐడియా. అది బాబు అని రాశాక సింహాన్ కలిసి ఆడిషన్ చేశాక వర్కౌట్ అవుతుందని చెప్పి అది. ఇంకా సీక్వెల్కి వచ్చేసరికి వాళ్ళిద్దరు కథే కాదు, బట్ ఇది వాళ్ళే ఉండాలి. ఓకే, అంటే ఈ సినిమా మత్తు వదలరా 2 జరిగేటప్పుడు 1 రోజులు రీకలెక్ట్ చేసుకోవటం కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది? అది బాగుంటుంది. అంటే కొన్ని సీన్స్ కూడా ఇప్పుడు ఆల్ పర్పస్ నైఫ్ అనేది సింహ ఐడియా. సో అది మామూలుగా నేను ముందు అసలు అది రాయాలి ఆల్ పర్పస్, నార్మల్గా ఓపెన్ చేస్తే అది బాగుంటుంది కదా వేస్తే అని చెప్పి సింహ ఐడియా అది. సో అలా ఆల్ పర్పస్ నైఫ్ పెట్టడం, అంటే అవే గుర్తు తెచ్చుకొని కొన్ని అరే ఆ సెట్లో ఇలా. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ ఫార్మేషన్ స్ట్రక్చర్ కూడా సేమ్ కొంచెం మత్తోల్రా టైప్లోనే మాకు అవుతూ ఉండే అనమాట. సో ఫస్ట్ ఒక స్క్రీన్ ప్లాన్ కొద్దిగా మార్చాము, సేమ్ పార్ట్ 2కి అలానే అయ్యాయి.
కొన్ని జరిగినవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి అనమాట. ఓకే. సో ఓకే, అదొక చిన్న ఒక కాన్ఫిడెన్స్ లాగా కూడా ఉంది. అరే అలా అయింది కాబట్టి ఇది ఇలా అయింది. అంటే మామూలుగా ఈ మధ్య థియేటర్లకు జనాలు రావట్లేదు సార్. థియేటర్లకు ఆడియన్స్ రప్పించడం చాలా టఫ్ అయిపోయింది, అంటే ఓటీటీ దానివల్ల. ఈ సినిమాకి జనాలు అంటే చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమాకి ఒక చిన్న సినిమాకి ఇంత ఫుట్ఫాల్స్ రావటం కానీ కలెక్షన్స్ అనేవి ఇట్స్ ఏ రేర్ అనమాట. సో ఇదంతా కంటెంట్ పవర్ అంటారా ఏంటి అసలు? అంతే, అంటే మేజర్ కంటెంట్, యాక్టర్, ఆ క్యారెక్టర్కి ఆడియన్స్లో ఉన్న లవ్. సో మేజర్గా దానివల్లే అంతే. అంటే మీకు బిఫోర్ రిలీజ్ ఒక చిన్న నర్వస్ ఉందా సార్? ఏంటి ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి ఈ సినిమా ఒకటి? అంటే కాన్ఫిడెన్స్ ఉన్న ఆ చిన్న నర్వస్నెస్ అయితే ఉండింది, అంటే అందరిలో ఉండింది. అంటే మామూలు చూసుకొని అందరం ఎంజాయ్ చేస్తున్నా ఏమో మనకు తెలియదు కదా ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాక అది ఎలా ఉంటుంది అని. కానీ ఒకటేంటంటే ఇక్కడ ఎంత నవ్వారండి ఇంకా బాగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు అని అయితే అనిపించింది. సో ఓవరాల్గా ఇప్పుడు హ్యాపీ. ఈ కథను అంటే ఈ సీక్వెల్ కథ చెర్రీ గారికి చెప్పారా సార్ ముందే, లేకపోతే మనం సీక్వెల్ చేస్తున్నాం అని చెప్పి? లేదు, స్టోరీ చెప్పాక ఫస్ట్ నేను తేజ రాసుకున్నాక చెర్రీ గారికి వెళ్ళి ఫస్ట్ నరేట్ చేసాం. ఆయనకు నచ్చింది. అంటే ఈ క్రైమ్ కామ్ కొంచెం కన్ఫ్యూజింగ్ డ్రామా కానీ కొంచెం ఆ కామెడీ కానీ ఆయన ఎలా కన్విన్స్ చేయగలిగారు? సేమ్ ఫస్ట్ పార్ట్ ఆయన కన్విన్స్ చేసే పని లేదు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే లాంటిదే ఆయనకి కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైంది అంటే, ఇది ఆయనకేం అంత కన్ఫ్యూజన్గా అయితే ఏమి ఎవరికి అనిపించలేదు మామూలుగా. ఇంకోటి అంటే ఫస్ట్ పార్ట్తో పోలిస్తే స్క్రీన్ ప్లే వైజ్ సేమ్ స్ట్రక్చరే ఉంటుంది కాబట్టి బీట్స్ కొంచెం అంత కన్ఫ్యూజన్ అయితే ఎవరు అవ్వాలి. అంటే అసలు మీ మత్తు వదలరా కానీ హ్యాపీ బర్త్డే కానీ ఇప్పుడు ఈ 2 పార్ట్ సెకండ్ పార్ట్ చూస్తే కూడా మీకంటే ఒక సపరేట్ అంటే ఆ విజువల్స్ కానీ ఆ వెనక కలర్ ఫ్రేమింగ్స్ కానీ ఒక సపరేట్ క్రియేషన్ అంటూ కనిపిస్తుంది మీ సినిమాలో. దానికి ఏమైనా సపరేట్ ఇన్స్పిరేషన్ ఉందా మీకంటూ? ఒక మార్క్ ఉండాలని అలాంటి అంటే మార్క్ అని కాదు, మేజర్గా ఇంట్రెస్ట్. మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్ అలా ఏదైనా ఇలాంటి అంటే హాలీవుడ్లో కానీ ఎక్కడైనా ఇలాంటి ఫ్రేమ్స్ పెట్టుకుంటానికి ఇలాంటి విజువల్స్తో చూపించారు? విజువల్ వైజ్ అంటే ప్రొడక్షన్ డిజైన్ వైజ్ కొన్ని ఇప్పుడు దీనికి రిఫరెన్సెస్ తీసుకున్నాను. సో ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి బ్యాడ్ బాయ్స్ మూవీలో కొంచెం అలా సో రిఫరెన్స్ అవి ఉంటాయి. కానీ ఇప్పుడు వెనక పెట్టే డీటెయిలింగ్స్ వాటి మాత్రం కొంచెం ఫన్ అది మిక్స్ అయ్యి మనం ఏమన్నా పెట్టచ్చు అనే ఒక ఐడియా అనమాట. సో అది జస్ట్ ర్యాండమ్గా మాకు అందరికీ ఆన్ స్క్రిప్ట్ లెవెల్లోనే ఇలా పెడితే బాగుంటుంది, ఇవి పెడితే బాగుంటుంది అనేది ఆలోచించుకొని టీం అంతా అనుకున్నాం. డిఓపి కానీ తేజ కానీ నేను కానీ మొత్తం ఏడీ టీం అందరం ప్లాన్ చేసుకొని ఒకటి పెడదాం ఇది అని చెప్పి పెట్టింది. హ్యాపీ బర్త్డే వర్కౌట్ కానందుకు ఏమన్నా అంటే మీరు ఏంటి ఎక్కడ మేజర్గా అంటే అదే స్క్రీన్ ప్లే అనేది వర్కౌట్ అవ్వాలి. ఇంకోటి అదే బట్ ఆ సినిమా కూడా నచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో అదే బేసిక్గా కనెక్ట్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది కనెక్ట్ అయితే వర్కౌట్ అయ్యేది. సో చాలా తక్కువ మంది కనెక్ట్ అయ్యారు. అదొకటి, అదే ఆ స్క్రీన్ ప్లే ఒకటి. ఇంకోటి ఎవరికి రూట్ అవ్వాలి అనేది ఆడియన్స్ అంతగా వాళ్ళకి ఎవరితో రూట్ అవ్వాలి అనేది ఒకటి అదయింది. దాని తర్వాత టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఒకటి అయింది, టూ మచ్ స్టఫ్ చేసా అని చెప్పి ఒక ఇది వచ్చింది. సో అంటే మీ కామెడీ సినిమాలో కామెడీ కానీ ఈ సీన్స్ కానీ చాలా న్యాచురల్గా మన పక్కన జరిగిన కామెడీ కానీ ఇలాంటి ఒక అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కువ సెటరికల్ డైలాగ్స్కి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎందుకని సెటరికల్ కొంచెం సర్కాజం ఎక్కువ. సో అంటే సిచ్యువేషన్ నుంచి హ్యూమర్ క్రియేట్ చేసి దాంట్లో కొంచెం సర్కాజం యాడ్ చేద్దాం. సో వెటకారం కొంచెం మామూలుగానే మా అందరిలోనూ ఎక్కువ, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మొదటి నుంచి కూడా మీరు కామెడీ లవర్ అనుకుంటా, మామూలుగా ప్రతి ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టం. ఎందుకంటే మీ ఫోన్ డీపీ చూస్తే కూడా బ్రహ్మానందం గారి డీపీ బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం మీకు, ఆయన కామెడీ. అంటే కామెడీ అనేది నాకు మామూలుగా చాలా ఇష్టం. సో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తా కామెడీ కానీ, తెలుగు అనే కాదు అంటే హాలీవుడ్ ఇట్లా కూడా ఎక్కువ కామెడీ స్కెచెస్ కానీ అవి ఎక్కువ ఇష్టం. అంటే ఆయనతో సినిమా చేయాలని ఏమన్నా ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అలా ఏం లేదు. లేదా ఇంకేం సార్ ఈ సినిమా విషయంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్? ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చి నాకు చిరంజీవి గారిది, మహేష్ బాబు వాళ్ళు ట్వీట్ చేయడం, అదే మేజర్. అది సినిమా చూడడం, ట్వీట్ చేయడం, సినిమా చూసి అంతా ట్వీట్ చేశారు. సో అవి రెండు. ఈ సినిమా మొత్తంలో మీకు టఫ్ అనిపించింది ఏంటి సార్ అసలు మామూలుగా మేకింగ్ విషయంలో? అంటే మేజర్గా ఇంటర్వెల్ సీక్వెన్స్, వీళ్ళు ఇంటర్వెల్కి ఎక్కడైతే దొరికిపోతారో అక్కడ కార్ డ్రిఫ్ట్, అది ఆ సీన్ పెట్టినప్పుడల్లా వాన పడేది అనమాట. సో అదొక 3 సార్లు చేయాల్సి వచ్చింది. అది కాకుండా ప్రీ రిలీజ్ ఫైట్ ఒకటి కొంచెం టఫ్ అనిపించింది. ఇంకోటి చేస్ సీక్వెన్స్ ఒకటి చేసాం. సో డ్రోన్
FPV డ్రోన్స్ వాడి సిటీ సెంటర్లో తీసినవి అవి అలా కొన్ని అనిపించినవి అవి. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, మంచి ఎంటర్టైనర్ అన్నా కూడా కొంతమంది సెకండ్ హాఫ్లో కొన్ని చెప్తున్నారు, అదే కొంతమంది సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు కొంతమంది. సో ఈ మిక్స్డ్ రియాక్షన్స్ ఎందుకు వచ్చినాయి అనుకుంటారు సార్? అంటే ఇంకా సినిమా అన్నాక ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే నా ఫస్ట్ పార్ట్ కూడా ఇంతే వచ్చింది. అవును. సో అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే వాళ్ళు కామెడీ ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ సెకండ్ హాఫ్ నచ్చిన వాళ్ళు స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఫస్ట్ హాఫ్ అని అలా. సో ఇంకా అది మనం బ్యాలెన్స్ చేసి చేయడమే, అంటే అందరినీ సాటిస్ఫై చేయడం అనేది అయితే కష్టమే. మెజారిటీ అదే అంటే మెజారిటీ సాటిస్ఫై అయితే వర్కౌట్ అయిపోద్ది. కానీ అవి కూడా తీసుకొని నెక్స్ట్ వాటిల్లో బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. అంటే ఈ సినిమాలో సత్య ఎక్కువ హైలైట్ అయ్యాడు, ఏ హీరో శ్రీసింహతో పాటు సత్య ఎక్కువ హైలైట్ అయ్యాడు, అతను కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే పర్టికులర్గా సత్య క్యారెక్టర్ డిజైన్ చేయడంలో ఎటువంటి, అంటే ఇద్దరిది ఈక్వలే, అంటే ఇంకా బేసిక్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి కమెడియన్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఎవరైనా. అంటే రెండు ఈక్వల్ లీడ్ లానే తీసుకొని రాసినవి అనమాట క్యారెక్టర్ డిజైనింగ్ కూడా. అంటే ఇద్దరు కోక్స్ ఉంటాయి, వాళ్ళిద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటారు. ఒకళ్ళు ఎక్కువ చేయడం ఒకళ్ళు తక్కువ చేయడం కాదు, వాళ్ళిద్దరు ఉంటేనే అది వర్కౌట్ అయ్యేది. అంటే ఇప్పుడు సత్య క్యారెక్టర్ అంతా ఎలివేట్ అయ్యింది అంటే సింహ పక్కన ఉండడం వల్లే. సో అవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేదాన్ని బట్టి. ఇంకోటి సత్య యాజ్ యూజువల్ ఫినామినల్ యాక్టర్, సో హ్యాపీ. వెన్నెల కిషోర్ క్యారెక్టర్, సో వెన్నెల కిషోర్ గారిది వచ్చి ఒక ఫిల్మ్ హీరో క్యారెక్టర్. అంటే ముందు వేరే యాక్టర్ని ఏమన్నా కాస్ట్ చేద్దాం కొత్త వాళ్ళని అని అనుకుంటే, కానీ తర్వాత నాకు అంటే ఒక స్టార్ స్ట్రేచర్ ఉన్న కమీడియన్ లాగా ఉంటే కొంచెం బ్యాలెన్స్ అవుద్ది, లేదా మరీ సీరియస్ అవుద్దేమో అని ఒకటి అనిపించి మళ్ళీ వెన్నెల కిషోర్ గారిని పెట్టుకోవడం జరిగింది. ఆయనకి స్టోరీ చెప్తే ఆయనకి బాగా నచ్చింది. సో ఆయన ఇన్పుట్స్ కానీ అవి కూడా ఇంప్రొవైజేషన్స్ వర్కౌట్ అయ్యాయి. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని సెకండ్ పార్ట్ లింక్ తీసుకురావటం, మళ్ళీ జనాలు రీకలెక్ట్ చేసుకుంటున్నట్టు అది టఫ్ అనిపించిందా? అరే ఎలా వీళ్ళు లింక్ అవుతారా లేదా, ఫస్ట్ పార్ట్ కంపల్సరీ చూడాలా ఈ సినిమా చూసేటప్పుడు? అంటే మేజర్గా అయితే డైరెక్ట్ సీక్వెల్ చేద్దాం అనేది ఐడియా నాకు ఎప్పటి నుంచి, అందుకే ముందు కూడా చెప్పేది. అది కాకుండా అంటే అదే ఇంకొంచెం ఎక్సైట్ చేస్తుందని నా ఫీలింగ్ అనిపించింది. సో అందుకనే తేజస్వి తోట అనే క్యారెక్టర్తోనే స్టార్ట్ చేసాము మూవీ. సో దట్ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పినట్టు ఉంటుంది, ఆడియన్స్ రీకనెక్ట్ వాల్యూ కూడా ఉంటుంది, క్యారెక్టర్ ట్రైట్స్ కూడా అర్థమైపోతాయి అనేది దాన్ని బట్టి. అంటే ఒక సీక్వెల్ చేయటం, ఒక ఆల్రెడీ చేసిన కథకు సీక్వెల్ చేయటం ఈజీయా, ఒక కొత్త కథను క్రియేట్ చేయడం ఈజీ అనుకుంటున్నాను? కొత్తదే ఈజీ, అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి. సీక్వెల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి యాజ్ టీస్ తీస్తే ప్రాబ్లమ్, సేమ్ ఉంది కానీ మళ్ళీ సేమ్ ఉంటూనే ఉండదు. ఇప్పుడు ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్న కామెడీ ట్విస్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మళ్ళీ సేమ్ అలానే పెడితే మళ్ళీ సేమ్ ఉందిరా అంటారు. ఒకే దగ్గర జరిగింది కాబట్టి ఒకే దగ్గర తీస్తే అలానే ఉందంట, తీయకపోతే అలా లేదేంటి అంటారు. సో అదొక చిన్న ఇంట్రెస్టింగ్ ఇదే. కానీ నేను కొంచెం బీట్స్ మాత్రం సిమిలర్గానే వెళ్ళాను అనమాట. ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఉన్న బీట్స్ కొంచెం సిమిలర్ వెళ్తూ సెటప్స్ అన్నీ మార్చాను అనమాట. సో అది వర్కౌట్. ఇది ఫస్ట్ మత్తువదల హిందీలో రీమేక్ చేద్దామని అంత వచ్చింది కదా, అంటే హిందీ రీమేక్ చేయట్లేదు సార్ మత్తువదల? ఇప్పుడైతే లేదు, అంటే ఆల్మోస్ట్ అది స్క్రిప్ట్ మొత్తం అయిపోయింది. యాక్టర్ కూడా అప్పుడు ఒక లాక్ అయ్యారు, అది వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల ఇంకా బ్యాక్కి వెళ్ళింది. అంతలో ఓటీటీలో బాగా చూసారు మత్తువదల. ఓకే, చూసాక ఇంకా మళ్ళీ ఎందుకు అది ఇప్పుడు చేద్దామా అంటే అంత ఉంటుందా, కొత్త వాళ్ళతో చేస్తే మళ్ళీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఐడియా లేదు. కదా అలా ఉండిపోయింది పక్కన, మళ్ళీ టచ్ చేయలేదు. కాలభైరవ గారి మ్యూజిక్, ఆయన బిజిఎం ఎంతవరకు వెళ్ళిపోయింది? అంటే వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ అది భైరవ్ అది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి కూడా తన మ్యూజిక్ చాలా ఇది వచ్చింది, ఆ కూతకి కూడా మంచి రెస్పాన్స్. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అందరూ అదే అరుచుకుంటూ హూ అని అరుచుకుంటూ బయటకు వస్తున్నారు. దీంట్లో కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు మ్యూజిక్. అంటే ఒక ట్రిప్పీ మ్యూజిక్ ఇచ్చాడు, ఒక సీరియస్ మ్యూజిక్. అంటే ఈచ్ దానికి ఒక్కొక్క సీన్ని చాలా ఎలివేట్ చేశాడు మ్యూజిక్తో, చాలా డిఫరెంట్ కూడా చేశాడు. సో వన్ ఆఫ్ ది మేజర్ సక్సెస్ భైరవ్ మ్యూజిక్ కూడా. అంటే మామూలు సాధారణంగా ఒక ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా డైరెక్ట్ తర్వాత సినిమా పెద్ద హీరోతో చేయటం, ఒక మాస్ సినిమా చేయటమో చేస్తారు. మీరు మాత్రం సేమ్ అదే జానర్లో వెళ్తున్నారు, అంటే సేమ్ అదే కామెడీ జానర్లో. ఎందుకని సార్? అంటే ఈ జానర్ మీకు బాగా ఇష్టమా? అంటే జానర్ వైజ్ మారుస్తున్నా, బేసిక్ కామెడీ అనేది ఇష్టం. సో ప్రతి దాంట్లో చిన్న కామెడీ బ్లెండ్ చేయాలనేది నాకు మామూలుగా ఇష్టం. సో అంటే కథ బట్టే అండి, అంటే వచ్చింది నేను బేసిక్గా నాకు నచ్చిన కథలు తీయడానికి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తాను. అంటే రెగ్యులర్ మాస్ మసాలా కథలకు మీరు దూరమా? అలాంటి కథలు రెగ్యులర్ అంటే
అలాంటివి కమర్షియల్ సినిమాలు అంటే ఇది కమర్షియల్ అనే నా ఫీలింగ్. ఎక్స్పెరిమెంట్ విత్ కమర్షియల్. అంటే ఇలానే అంటే ఇలాంటి సినిమా చేస్తేనే కిక్ ఉంటుంది అని అనుకుంటున్నారా? అంటే చిక్కన్ కాదు, నాకు ఇష్టం అది చెయ్యాలి, అది ఎక్సైట్ అయ్యి అలాంటిది ఒకటి ఏమన్నా క్రాక్ చేస్తే ఐడియా అది కూడా చేస్తాను. సాధారణంగా అంటే మీరు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా కనిపించలేదు, మన ప్రభాస్ ఆ ట్రైలర్ రిలీజ్లో కూడా మీరు కనిపించలేదు. ఎందుకని అంటే నాకెందుకు, నా సినిమా ఆడితే చాలు, నేను నాకెందుకు పబ్లిసిటీ, సినిమాకి వస్తే చాలు పబ్లిసిటీ. ఏంటి సార్ అంటే మీరు ఎలాంటి కథలతో సినిమాలు చేయాలని ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఎలాంటి కథలు ఎక్కువ? కథలు అంటే అదే ఇంట్రెస్టింగ్, ఇవి కొత్త కొత్త జానర్స్ చేయాలని తెలుగులో ఇప్పటిదాకా రాని. సో ఫస్ట్ది ఒక డ్రగ్ బేస్డ్, ఒకసారి రీల్ కామెడీ, బడ్డీ కాప్ కామెడీ, అలా హారర్ చేద్దాం అని, హారర్ స్లాషర్ అని కొన్ని డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. దాన్ని కొంచెం మన తెలుగు సైడ్ కొంచెం బ్లెండ్ చేస్తూ ఆ స్టాండర్డ్స్లో చేయాలనేది ఐడియా. అంటే ఈ సినిమా అనేది అదే మత వదలరట్టు సక్సెస్ అనేది మీలో ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది? కాన్ఫిడెన్స్ అంటే అంటే బేసిక్గా అయితే హ్యాపీగా ఉన్నా. సో కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రతిదానికి ఉంటుంది. సక్సెస్ అవుతే ఓకే, వర్కౌట్ అయిందని హ్యాపీగా ఉంటుంది. ఇంకో కొత్తగా ఏమన్నా ట్రై చేయొచ్చు. అంటే పార్ట్ 3 గురించి ఏమన్నా ఉందా? లీడ్ ఏమన్నా ఇస్తారా పార్ట్ 3 గురించి? ఆల్రెడీ దీంట్లో కొన్ని హింట్స్ వదిలేశారు. అంటే వెంటనే చేస్తారా ఒక సినిమా చేసిన ఒక మూవీ అయ్యాక మేబీ ఒక 2 years సేమ్ క్యాస్టింగ్ వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతారు, అభి క్యారెక్టర్ వస్తుంది, వాళ్ళు ముగ్గురు అయితే ఉంటారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మత్తు వదలరా ఇంకా బిగ్ సక్సెస్ అందుకోవాలని, మీ కలెక్షన్లు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.